అన్న నమస్తే అన్న. ఏం పేరు అన్న మీ పేరు? సాయి కుమార్ అన్న. సాయి కుమార్ గారు. సాయి కుమార్ గారు ఏం లేదు, ఇక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతూ ఉంది. సో మరి ప్రధానంగా చూసుకుంటే 3 పార్టీలు పోటీ పడతా ఉన్నాయి. అవునా? బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. అవును. కానీ ఇక్కడ అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది. గత బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం వల్ల ఇక్కడ ఈ ఉప ఎన్నిక రావడం జరిగింది. అవును. సరే ఆ పార్టీ నుంచి సునీత గారికి టికెట్ ఇచ్చారు, వాళ్ళ భార్యకే. అవును. ఇప్పుడు నవీన్ యాదవ్ గారికి కాంగ్రెస్ పార్టీ నుంచి ఇచ్చారు. ఇంకా బీజేపీ నుంచి ఇంకెవరు తెలియలేదు మనకి, ఇంకా రాలేదు. అంటే ఎవరని లంకల దిగపాకి రెడ్డి గారు అంటున్నారు కానీ అది కన్ఫర్మ్ చేయలేదు ఇంకా. సో ఎలా ఉండబోతుంది, ఎందుకంటే ఇక్కడ మ్యాక్సిమం అంతా మనకి కామన్ పీపుల్ ఎక్కువ ఉంటారు. ఇక్కడ జూబ్లీహిల్స్ అంటే ఎక్కడో కొండ మీద ఉన్నోళ్ళు ఉంటారు, కానీ ఇక్కడంతా కూడా బస్తీ పీపుల్ ఎక్కువ ఉంటారు. ఎలా ఉంది అంటే పట్టు ఎలా ఉంది ఇక్కడ? కాంగ్రెస్ పార్టీకి ఎట్లా ఉంది, బీజేపీకి ఎట్లా ఉంది, బీఆర్ఎస్కి మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు మాకు కాంగ్రెస్ అని పార్టీ కాదన్న, మాకు నవీన్ అన్ననే ముఖ్యం అన్న. ఈ పార్టీలతో సంబంధం మాకు లేదు. పార్టీలతో సంబంధం, మాకు నవీన్ అన్న ముఖ్యం. నవీన్ అన్న ఏడుంటే ఆడుంటాం మేము. ఓకే. నవీన్ అన్న ఇండిపెండెంట్ చేసినా కూడా ఇండిపెండెంట్ చేసినా కూడా ఆయనతో ఉంటాం. ఓన్లీ వ్యక్తిగత వ్యక్తిగతము, ఆయన మంచితనము, ఆయన ఆదుకునే గుణము, ఆపదలు ఉన్నాడంటే నేను ఉన్నాను అంటాడు. అర్ధరాత్రి నేను పోయి డోర్ కొడితే కూడా పలకరిస్తాడు. ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. ఎప్పుడైనా కానన్న ఇంటికి పోతే ఎప్పుడు 24 గంటలు ఎప్పుడైనా అన్నం ఉంటుంది, మా కింద ఫుడ్ ఉంటుంది, అన్నం పెడతాడు, ఇంటికి పంపిస్తాడు. ఏ ఆపద వచ్చిందంటే కూడా దానికి మాకు ఎంటుంటాడు. గతంలో గోపీనాథ్ గారు ఇక్కడ ఉన్నారు, ఏం పెద్దగా ఏం చేసింది ఏం లేదు అన్న. గోపీనాథ్ మా గోపీనాథ్ పలానా వ్యక్తి అని పేరు పెట్టి విలువలే. ఇక్కడ అందరి నవీన్ అన్న పేరుతో పిలుస్తాడు. ఇలా పలానా వ్యక్తి అంత గుర్తింపు ఉందన్న. ప్రతి గల్లీలో కూడా ఏ గల్లీలో ఎవరు ఉంటారు అనేది కూడా తెలుసు అన్నకి. రోడ్డు ఎలాంటి రోడ్లు వేపియాలి, ఏం చేయాలని అన్నీ తెలుసు అన్నకి. నేను చెప్తున్నా కన్నా అన్న ఏ పార్టీలు ఉన్నా మేము ఆ పార్టీలు ఉంటాం. మేము పార్టీ ఇప్పుడు అన్న కాంగ్రెస్ నుండి మేము కాంగ్రెస్కి ఫుల్ సపోర్ట్ ఇస్తాం. అన్న క్యారమ్ బోర్డుకి ఉంటే క్యారమ్ బోర్డుకి ఫుల్ సపోర్ట్ ఇచ్చినాం. అన్న ఎంఐఎంలో ఉన్నాం కూడా ఎంఐఎంలో కూడా సపోర్ట్ ఇచ్చినాం. మేము వేసుకోకుండా కూడా కండవా మేము అన్నతోనే ఉన్నాం. అన్న ఏడుంటే ఆడుంటాం మేము. అన్నతోనే మాకు ముఖ్యం. సో మరి బీఆర్ఎస్కి ఏం పెద్ద పోటీ అంటే ఉండదా? పోటీ ఉండే అవకాశం అంటే అన్న మాకు బీఆర్ఎస్ గురించి సంబంధం లేదన్న, మాకు నవీన్ అన్నతోనే సంబంధం. నవీన్ అన్న ఏడుంటే ఆడుంటాం. నవీన్ అన్న మంచితనము చాలా మందికి తెలియదు అన్న. మీడియాలో ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతురు, రూమర్స్ అవన్నీ బేకార్ మాటలు, అవన్నీ మనకి పట్టించుకోము. మా కాందా నోట్లన్నీ మా అన్నకే పడతాయి. ఈ కార్మిక మొత్తం అన్న 1,00,000 ఉండొచ్చు అన్న, 1,00,000 ఉండొచ్చు అన్న, 1,00,000 ఉంటాయి అన్ని అన్న. అన్ని ఓట్లు. సాయంత్రం మీటింగ్ ఉంది అన్న. ఇప్పుడు ఇక్కడ జనాలు ఎట్లుంటారో నువ్వే చూద్దు. వచ్చి 5 గంటలకు స్టార్ట్ చేస్తున్న మీటింగ్. మాది ఆ పార్టీ ఆఫీస్ అది. మాకు చాలా హెల్ప్ చేసిండు అన్న. పర్సనల్గా కూడా హెల్ప్ చేసిండు. ఆయనకు మా కాందాన్ కాదు, మా కుటుంబం కూడా ఆయనకు రుణపడి ఉంది. మొత్తానికైతే మీరు అన్న వైపు ఉంటారు తప్ప, కానీ పార్టీ మాకు సంబంధం లేదన్న. పార్టీ అన్న కాంగ్రెస్లో ఉంటూ మేము కాంగ్రెస్లో ఉంటాం. గతంలో అన్న కాంగ్రెస్లో మేము మొన్న ఎమ్మెల్యే కూడా మేము అన్న ట్రై చేసిండు. దేనికంటే దానికి సపోర్ట్ చేస్తాం అన్న. అన్న ఏడుంటే ఆడుంటాం. అన్న కోసం మేము ఏదైనా రెడీగా ఉంటాం. మరి గతంలో కూడా పోటీ చేసాడు, ఎందుకు గెలవలేకపోయింది అన్న? లేని పార్టీలో ఎంఐఎంలో ఉన్నా కూడా అంత మెజార్టీ వచ్చింది. క్యారమ్ బోర్డులు ఉన్నా కూడా ఫుల్ మెజార్టీ వచ్చింది. అసలు ఇండిపెండెంట్గానే అంత మెజార్టీ వచ్చింది అన్న. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు, ఎందుకు రాదన్న మెజార్టీ? ఖచ్చితంగా 100% మా అన్ననే విన్ అన్న. మొన్న డేట్ ఇచ్చిన రోజే మా అన్న విన్ అయిపోయాడు. ఇప్పుడు కూడా చెప్తున్నాం మా అన్నకి విన్ అనేది. పోటీ ఏమి ఉండదు లేదన్న, పోటీ ఏం లేదు. మా ఓటు డైరెక్ట్ అన్నకే.